హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఏంది ఎగ్ని బాయిల్ చేసి శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎగ్ బజ్జీ అయిపోతుంది అనుకుంటారు. బట్ నేను పిండి తడిపే దాంట్లోనే కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తానండి. దానివల్ల మనకి ఎగ్ బోండా అనేది టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి ఒకసారి, చట్పటాగా చాలా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు ఎమ్మీగా మనం ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ బోండా కోసం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి కదా. సో అందుకని నేను కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్లో నేను ఇక్కడ 9 eggs తీసుకుంటున్నాను అండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మునిగేని వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ రానిస్తే మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి. తర్వాత అవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు పిండి తడుపుకుందాం. సో ఒక బౌల్లోకి ఇక్కడ ఒక 5 గంటల్లో పిండి తీసుకుంటున్నా అండి. దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మీ కారానికి తగ్గట్టు కారం పొడి కూడా వేసేసుకోండి. తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వంట సోడా వేసి దీని అంతటిని బాగా మిక్స్ చేయండి. మనం ఎగ్ బోండా వేసుకునేటప్పుడు పిండిలో ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేస్తే మన ఎగ్ బోండా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు తడుపుకోండి, సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెడదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేస్తున్నాను. అది కాగింది బాగా. ఇప్పుడు మనకు చూడండి ఎగ్స్ పైన తొక్కలు తీసేసి పెట్టేసుకున్నాం. పిండి రెడీ. నూనె కూడా బాగా వేడిగా ఉంది. ఇప్పుడు ఎగ్స్ని ఇలా పెట్టి ఇలా కోట్ చేయండి డిప్ చేసేసి. సో మరీ పల్చాగా ఉంటే మనకు యాక్చువల్గా ఎగ్స్కి సరిగా పట్టదు కదా, అది జారిపోతూ ఉంటుంది పైన టెక్స్చర్ అనేది. సో అందుకనే జారుడుగా తడుపుకుంటే పిండి మనకి ఎగ్స్కి పట్టుకోదనమాట శనగపిండి. అందుకనే ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు ఎగ్స్కి పైన కోటింగ్ అనేది బాగా వస్తుంది. సో అందుకనే నేను చెప్పే కన్సిస్టెన్సీలోనే పిండి తడుపుకోండి. ఇలా ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను 5 గంటల పిండి తీసుకున్నాను కదండి. అవి మ్యాక్సిమం 5 eggs మీరు డిప్ చేసి వేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి మీరు తడుపుకోండి పిండి ఎంత కావాలి అనేది. సో చూడండి ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో లైట్ గోల్డ్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మన ఎగ్ బోండా అనేది రెడీ అయిపోయింది. ఈ ఎగ్ బోండాని ఇలాగే డైరెక్ట్గా అయినా తినేసేయచ్చండి. పిల్లలకి ఇలా ఇచ్చినా ఎంజాయ్ చేస్తారు. బట్ మనకి చట్పటాగా ఇంకా టేస్టీగా మనము ఎగ్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో అందుకనే దీన్ని నేను ఇక్కడ హాఫ్గా కట్ చేసేసానండి. పీసెస్ అన్నీ ఇలా హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీనిపైన సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకొని దానిపైన కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేయండి. 2-3 డ్రాప్స్ వేస్తే మనకు పుల్లగా బాగుంటుంది ఎగ్ బజ్జీ అనేది. తర్వాత కొద్దిగా ఉప్పు ఇలా స్ప్రింకిల్ చేయండి. తర్వాత కారం పొడి కూడా స్ప్రింకిల్ చేసేస్తే మన చట్పటా ఎగ్ బోండా తినడానికి రెడీ. సో డైరెక్ట్గా ఎగ్స్ తినేదానికంటే ఇట్లా ఎగ్ బజ్జీలు తీసుకున్న మంచిదే, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ చాలా మంచిది కదా. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నోరు ఊరిపోయే ఈ ఎగ్ బోండాను మీరు తయారు చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి.